ఏపీ ఎన్జిఓల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు. సంక్షేమాన్ని అందించడంలో, అభివృద్ధిని పంచిపెట్టడంలో, సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకొని పోవడంలో ప్రజాప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు. ఈరోజు నిర్ణయాలు తీసుకునేది, పాలసీ నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి. కానీ అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌర సేవలని కూడా ప్రజల దగ్గరికి డెలివర్ చేసేది మాత్రం మీ భుజస్కంధాల మీదనే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా. మీ సంతోషం, మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రాధాన్యతలే అని, అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తాము. ఈరోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల కూడా అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడా అంతకన్నా మిన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి ఎంత మిన్నగా మనందరి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉందో అని చెప్పడానికి సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందర ప్రస్తావిస్తాను. 2019లో మనం అధికారంలోకి వచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని, అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తూ ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా తిరక్క మునిపే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంతగా కమిట్మెంట్ చూపించాము అనంటే ఏకంగా 1,35,000కు సంబంధించిన శాశ్వత ఉద్యోగాలని ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీ వార్డులోనూ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రిక్రూట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమని చెప్పారు. వారి బాధలకు వారిని వదిలేయండి అని చెప్పి ఎంతో మంది సలహాలు కూడా ఇచ్చారు. ఎన్నో సమస్యలు వస్తాయని వారించారు కూడా. ఆర్టీసీ ఉద్యోగుల మీద మమకారంతో ఎక్కడా కూడా కమిట్మెంట్లో ఎక్కడా తప్పు చేయలేదు, లోపం లేదు. అదే ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయటం కూడా మీరందరూ కూడా చూశారు. ఏదైనా కూడా నిజాయితీతోనే అడుగులు వేశాం, కమిట్మెంట్తోనే అడుగులు వేశాం. పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62కు పెంచిన ప్రభుత్వం కూడా మనందరిదే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. గత ప్రభుత్వ హయాంలో అతి తక్కువ జీతాలకు పనిచేస్తా ఉన్నా కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కనీసం ₹1 కూడా జీతం పెరగని ఈ వర్గాలకు, ఆ దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఆ ఉద్యోగస్తులకు, ఇలాంటి వారందరికీ కూడా జీతాలు పెంచాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 4.5 సంవత్సరం కనీసం వాళ్లకు పెంచాలి అన్న ఆలోచన చేయలేదు గతంలో, గత ప్రభుత్వ హయాంలో. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్లు వేయించుకోవాలి అన్న దుర్బుద్ధితో అయినా సరే ఎన్నికలకు 6 నెలల ముందు జీతాలు పెంచారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెంచిన ఆ జీతాలను మరింతగా పెంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ పెంచిన జీతాలనే ఇస్తా ఉన్నాం. అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, విఓలు కానివ్వండి, మెప్మా రిసోర్స్ పర్సన్లు కానివ్వండి, శానిటేషన్ వర్కర్లను కానివ్వండి, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానివ్వండి, హోంగార్డులు కానివ్వండి, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు కానివ్వండి, ఇలా వీరందరి జీతాలు కూడా మనమే మనసు పెట్టి పెంచి ఇస్తా ఉన్నాం. గత హయాంలో 1100 కోట్ల రూపాయలు ఉండే ఈ జీతాలు మన హయాంలో 3300కు ఎగబాకినా కూడా చిరునవ్వుతోనే అందరికీ కూడా మంచి చేస్తా ఉన్నాం. ఆ తరువాత కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్ అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్లు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ తగ్గినా కూడా, కోవిడ్ సమయంలో కోవిడ్ ఖర్చులు కూడా భారీగా పెరిగినా కూడా మన రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరినీ కూడా బతికించుకునేందుకు, రెక్కాడితే కూడా డొక్కాడని మన పేదలను ఆదుకునేందుకు ఎంతగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ మోడల్ను దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా దేశానికే ఆదర్శంగా నిలబడేట్టుగా, ఉద్యోగస్తుల మీద ప్రజలకు గౌరవం పెరిగేట్టుగా, ఎక్కడా లంచాలకు తావివ్వలేని పరిస్థితి, ఎక్కడా వివక్షకు తావివ్వని పరిస్థితిని ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంతగా డీబీటీ మోడల్లో వారికి సంక్షేమ ఫలాలను అందించామో ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఈ నిర్ణయాలు జరిగింది, ఇవన్నీ కూడా నా స్థాయిలో జరిగినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉంది అనంటే దానికి కారణం మీరు డెలివర్ చేసిన విధానము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. మానవ చరిత్రలో ఊహించని గడ్డు కాలం వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఆ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అటు ప్రజలను వదిలేయలేదు, ఇటు ఉద్యోగుల పట్ల మానవత్వం కూడా సడలనివ్వలేదు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే కారుణ్య నియామకాల విషయంలో కానివ్వండి, 10,000కు పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి, ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉన్న 14,658 మందిని సొసైటీ పరిధి నుంచి ప్రభుత్వంలోకి తీసుకునే విషయంలో కానివ్వండి, జిల్లా కేంద్రాలన్నింటిలోనూ కూడా 16% హెచ్ఆర్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఆర్టీసీ కుంటుతూ పరిగెత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బ్రతికించడం, కార్మికులకు తోడుగా ఉండడం, అక్షరాల 55,000 మంది ఆర్టీసీ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, 1998 2008 నాటి డిఎస్సి అభ్యర్థులకు అంటే 25 సంవత్సరాల క్రితం వారికి కూడా 1998 2008 డిఎస్సి ఆ అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అయినా కానివ్వండి, భాషా పండితుల్ని స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసే విషయంలో అయినా కానివ్వండి, ఎంఈఓల నియామకాలు కానివ్వండి, ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదు. ప్రతి సమస్యను పరిష్కరించాలి, ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వును చూడాలి అని తాపత్రయంతో చిత్తశుద్ధితో ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఆ ఉద్యోగస్తులకు అందరికీ కూడా తోడుగా నిలబడ్డాము అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వడం మొదలుపెట్టింది మనందరి ప్రభుత్వంలో అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకొచ్చి దళారీ వ్యవస్థను తీసేసి కమిషన్లు లేకుండా నెల మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇలా కుదిరినంతగా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద, ఈ రెండింటి మీద మమకారం, ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థల్ని విస్తరించడం కూడా జరిగింది. మీ అందరితో కూడా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. పని ఒత్తిడికి సంబంధించి, పనులు అయ్యే విషయాలకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరే చూడండి, గతంలో ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు, ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి, మరి ఇప్పుడు ఎంతమంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని కార్యాలయాలు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ వార్డు సచివాలయాల మొదలు గ్రామ స్థాయిలోనే కనిపించే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు నిర్వీర్యమై మూతపడే పరిస్థితుల నుంచి
నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా బహుశా అంతకన్నా బెటర్గానే ఇంగ్లీష్ మీడియం కూడా చెబుతూ ఈరోజు గ్రామ స్థాయిలోనే గవర్నమెంట్ బడులు, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. ఇవన్నీ కూడా విస్తరించినది కూడా గత ఈ 4 సంవత్సరాల కాలంలోనే. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు. ఇవేవి బాగలేవనుకోండి, ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ బడికి రారు, టీచర్లు నిర్వీర్యమైపోతారు. ఆ గవర్నమెంట్ హాస్పిటళ్ళు నిర్వీర్యమైపోతాయి, పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదు కదా, ఇక గవర్నమెంట్లో నర్సులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు అని అవి పీకేస్తారు. ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావడం లేదు కదా అని, ఇక ప్రజలు ఎలాగూ రావడం లేదు, ప్రైవేట్ బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి ఇక ఆర్టీసీ బస్సులు నడపడం ఎందుకు, ఆర్టీసీ కార్మికులు ఎందుకు అని దాన్ని కూడా మూసేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకే చెప్తా ఉన్నా, ఇవన్నీ బాగుంటేనే ప్రజలు ఉద్యోగులు ఇద్దరూ కూడా బాగుంటారు. అంతేకాక 13 జిల్లాలు 26 జిల్లాలు కావటంతో అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసి జరిగేది జరుగుతుందిలే, మనకు వచ్చిన నష్టమేముంది, అప్పటికప్పుడు మాటలు చెప్తాం, తర్వాత అదే సమయంలో ఉద్యోగుల జీవితంలో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చిరునవ్వుతో బ్రతికే విధంగా వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్ కూడా పంపించే, బహుశా రేపమన్నాడు ఆర్డినెన్స్ కూడా వస్తుంది. ఏకంగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా మాట తప్పే ఉద్దేశమే గన ఉంటే, నిజంగా మాట తప్పే ఉద్దేశమే ఉంటే మొత్తంగా ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునే వాళ్ళం. కానీ మంచి చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న తపన తాపత్రయంతో బహుశా ఈ విషయంలో నేను గడిపినంత సమయం చాలా తక్కువ విషయాలలో ఇంతసేపు బహుశా నేను టైం ఇచ్చింటానేమో. అంత ఎక్కువసేపు ఈ విషయంలో మీకు మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేశాం. ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం.